చాలా మందికి తెలియని ముచ్చట ఏందంటే మేయర్ వేరు మున్సిపల్ చైర్మన్ వేరు. మున్సిపల్ కార్పొరేషన్ కు పెబ్బను మేయర్ అంటారు. మీటింగ్ల నల్ల కోట్ వేసుకొని మీద కూసుంటారు. అసెంబ్లీలో స్పీకర్ ఎట్లనో గట్లా. కార్పొరేటర్లుగా గెలిచినోళ్ళే దాంట్లో ఒకళ్ళకు గా ఛాన్స్ వస్తుంది ఎక్కువ మంది ఇమ్మతి సంపాదిస్తే. కార్పొరేషన్ అంటే మున్సిపాలిటీ కంటే పెద్దదన్నట్టు. మొన్న ఎలక్షన్లు పెడితే ఆ టెన్క పాస్ ఫెయిల్ తెలిస్తే ఇవాళ ఏ పార్టీ ఎన్ని మేయర్ సీట్లు కొట్టిందో తెలిసింది. చూడండి మరి. 7 మున్సిపల్ కార్పొరేషన్లు ఉంటే ఒక్కటే బీజేపీకి పోతే కడమ 6 కాంగ్రెస్ అకౌంట్ లో పడ్డాయి. కరీంనగర్ లో రాజకీయం టగపర్ నడిచినా ఆఖరికి కమలం పార్టీ కొట్టింది. 66 సీట్లకు 30 గెలిచినా ఇంకో 4 అక్కర పడేది ఉంటే 3 ఇండిపెండెంట్లను గుంజేండ్రు. ఎక్సెప్షియోగా ఓటు ఎంపీ బండి సంజయ్ సార్ ఉంది కాబట్టి మెజార్టీ వచ్చినట్టే. అయితే బీఆర్ఎస్ కార్పొరేటర్లు మీటింగ్ వచ్చినా ఓటింగ్ వాళ్ళకి లేరు. ఉంటే ఇంకో తీరు ఉంటుండే రాజకీయం. నిన్న పక్క దేశంతో క్రికెట్ మ్యాచ్ లో భారత్ గెలిచింది. ఈరోజు పక్క పార్టీలతోని యుద్ధంలో కరీంనగర్ లో ఆడిన కబడ్డీ ఆటలో మేయర్ కప్ను భారతీయ జనతా పార్టీ గెలిచింది. మనం ఈ కుట్రలు చేయొద్దు అని చెప్పి బీఆర్ఎస్ పార్టీ కార్పొరేటర్లు ఇవాళ అడ్డుకున్న విషయం వాస్తవం. ఓటింగ్ కు దూరం ఉండి బీజేపీకి బీఆర్ఎస్ హిమ్మతి ఇచ్చిందని కరీంనగర్ గల్లీలో వినబడుతున్నాం వచ్చట. బీఆర్ఎస్ బీజేపీ కలుసుకున్నారు. శ్రీనివాస్ సార్ మేయర్ అయితే మొన్నటిదాకా మేయర్ ఉన్న సునీల్ రావు సార్ చిన్న మేయర్ అయ్యండు. ఇక నిజామాబాద్ లో కూడా కమలం పార్టీ గెలుస్తుందన్నారు కానీ కాంగ్రెస్ కు మజ్లిస్ మద్దతు. బీఆర్ఎస్ ఏక్ నిరంజన్ కార్పొరేటర్ హిమ్మత్ తోటి అధికార పార్టీ ఏలువాడ్లకు వస్తే ఉమారాణి మేడం మేయర్ అయింది. ఎంఐఎం కి చిన్న మేయర్ పదవి వచ్చింది. ఎంపీ అరవింద్ సార్ బాగానే తిప్పలపడ్డాడు కానీ లోకల్ లీడర్ పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ సార్ రాజకీయమే గెలిచింది. కూరగాయలు పళ్ళు అమ్ముకొని చిన్న స్థాయి నుంచి ఈ స్థాయికి ఎదిగి ఇవాళ నిజామాబాద్ మేయర్ కైవసం చేసుకున్నారు అంటే అది కాంగ్రెస్ పార్టీలోనే సాధ్యమవుతుంది. బీఆర్ఎస్ ఎంఐఎం కాంగ్రెస్ 3 చేతులు కలిపినాయి బీజేపీ వ్యతిరేకం. విత్ ఇన్ ద టర్మ్ వి విల్ మేక్ ష్యూర్ బీజేపీస్ మేయర్ ఇస్ ఫార్మ్డ్ విత్ ఇన్ దిస్ మున్సిపల్ ఎలక్టెడ్ బాడీ టర్మ్. కొత్తగూడెంలో కామ్రేడ్ గణేష్ అన్న మేయర్ అయితే కాంగ్రెస్ లలితక్క చిన్న మేయర్ అయ్యింది. 2 ఏళ్ల తర్వాత ఆ పదవికి వీళ్ళు ఈ పదవికి వాళ్ళు రావాలని అగ్రిమెంట్ చేసుకున్నారు సిపిఐ కాంగ్రెస్. ఇక నల్గొండ ఫస్ట్ మేయర్ చైతన్య, రామగుండంలో మంకాలి, మహబూబ్ నగర్ లో మమత, మంచిర్యాలలో మధుకర్ మేయర్ సీట్లకు వచ్చేండ్రు. ఈ 4 ఇంట్ల అధికార పార్టీకి ఫుల్ మెజారిటీ ఉన్నది. అలా ఉన్నది సూపర్ స్మార్ట్ సిటీ చేసే వరకు నిద్రపోను. మా కార్పొరేటర్ కూడా నిద్రపోనియా. మా మేయర్ గారు కూడా 24 hours తిరగాల్సిన 2 కొడుకులు అమెరికాలో సెట్ అయిపోయినారు. 7 ఇంట్ల 6 కాంగ్రెస్, బీజేపీ ఒకటి గెలుచుకుంటే 10 ఏళ్లు తెలంగాణ నేలిన బీఆర్ఎస్ కు పబ్లిక్ ఇచ్చింది గుండు సున్నా.